తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? మానవ అవయవాల వాస్తవ రూపాలను చూడాలని ఉందా? వైద్య విజ్ఞాన శాస్త్ర రంగంలోని ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలను కళ్లకు కట్టేలా చూపిస్తోంది గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్. ఆ సైన్స్ ప్రదర్శన విశేషాలను చూసేద్దాం రండి. విజయవాడలో ఉన్న గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ ఎంతో విజ్ఞానాన్ని పంచుతోంది. తల్లి గర్భంలో బిడ్డ పిండం ఏ స్థితిలో ఉంటుంది, నెలల శిశువు రూపం ఎలా ఉంది అనే విషయాలను ఎంతో స్పష్టంగా చూపిస్తోంది. అంతేకాదు, కిడ్నీ, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి మానవ అవయవాలను ప్రదర్శనకు ఉంచారు. కృత్రిమ గర్భధారణ అద్భుతాలను కళ్లకు కట్టేలా చూపిస్తున్నారు. అవయవాల రూపాలనే కాదు, వాటి వివరాలను అక్షర రూపంలో ప్రదర్శించారు. మానవ సమాజ పరిణామ క్రమాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలను వివరించారు. గోరా సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు విద్యార్థులు వస్తున్నారు. సైన్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలను తెలుసుకుని గొప్ప అనుభూతి పొందుతున్నారు. తరగతి గదిలో టీచర్లు చెప్పిన పాఠాలను ప్రత్యక్షంగా చూసి జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. చిన్నపిల్లల్ని ఎలా అడ్వాన్స్గా మిషన్లో పెంచుతారు, రియల్ బ్రెయిన్స్, రియల్ హార్ట్ని చూశాను. బేబీస్ని 9 months, 2 months, 3 months బేబీస్ని చూశాను. ఇక్కడ లంగ్స్, బేబీ హార్ట్స్ అలాంటివి చాలా చూశాను. మా స్కూల్లో చెప్పిన దానికన్నా ఇక్కడ రియల్గా చూసినవి ఎంతో బాగున్నట్టు నాకు అనిపించింది. వీటిని చూడటం వల్ల మీకు చాలా జ్ఞానం వస్తుంది, భవిష్యత్తులో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. ఇంకా బ్రెయిన్, హార్ట్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, లివర్, హార్ట్ ఇవన్నీ చూశాను. ఇంకా స్కూల్లో నేర్చుకున్న దానికన్నా ఇక్కడ చూడడం వల్ల నాకు మొత్తం తెలిసింది. ఇంకా చాలా బాగుంది ఇక్కడ. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పంచుతాయని టీచర్లు చెబుతున్నారు. విజయవాడలో సైన్స్ గోరా ఎగ్జిబిషన్ ఉందని తెలుసుకొని పిల్లలందరికీ మంచి జ్ఞానం ఇవ్వాలి. మనం క్లాస్లో ఏదైతే చెప్తున్నామో వాళ్ళు రియల్గా చూస్తే ఇంకా మంచిగా అర్థం చేసుకుంటారన్న ఒక మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా రోజుకొక క్లాస్ వైజ్న పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలాగా ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇంకా ఎంత డెవలప్ అవుతుంది సైన్స్ అనే దాని మీద ఇక్కడ మ్యూజియం చాలా పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. సైన్స్పై నేటి తరానికి అవగాహన కల్పించడంతో పాటు మూఢ విశ్వాసాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ వ్యవస్థాపకుడు జి. సమరం తెలిపారు. సందర్శన పూర్తిగా ఉచితమని, అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే అసలు హెల్త్ సంబంధించిన విషయాలు, ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఎంత అడ్వాన్స్ అయ్యో తెలుసుకోవాలి. ఇప్పటికీ సమాజంలో ఎన్నో రకాలైన మూఢనమ్మకాలు, అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించడం కోసం ఏర్పాటు చేసాము. మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఈ అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్లో శరీరానికి సంబంధించిన మొత్తం స్కెల్టన్ ఉంది, అలాగే పార్ట్స్ అనేది పెట్టాము. అసలు ఆర్టిఫిషియల్ ఊంలో బేబీ ఎలా డెవలప్ అవుతుందని చెప్పడానికి ఆ హెల్త్ సైన్స్ చూసారుగా విజయవాడలోని గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్సెస్ మ్యూజియం విశేషాలు. కృత్రిమ పద్ధతులను కూడా అంటే పిల్లల్ని అభివృద్ధి చేసే విధానాన్ని కూడా వివరిస్తున్నారు. దీని పట్ల విద్యార్థులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పాఠశాలలో ఉండేటప్పుడు క్లాసుల్లో వినే అంశాలని ఇక్కడ ప్రత్యక్షంగా చూడడంతో గొప్ప అనుభూతి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ మరింత మంది వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.